ఈవేళ అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్క రాత్రి అరెస్ట్ అయ్యి అక్కడ ఆ బెయిల్ పేపర్లు లేట్ అయ్యాయని తెల్లారి పొద్దున వచ్చేసరికి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు, పిల్లలు, సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన హత్తుకుని కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడిపోతూ ఉన్నారే. నిజంగా ఉంటుందిలేండి, ఎప్పుడూ జరగలేనిది ఈరోజు అలా జరిగిందంటే ఎవరి పిల్లల మీదైనా వాళ్ళకు ఉంటుంది, ఎవరి కుటుంబ సభ్యులకైనా ఆ ప్రేమ అనేది ఉంటుంది, ఆ బాధ అనేది ఉంటుంది. కానీ ఆ రోజు సినిమా థియేటర్లో ఆ తల్లి చనిపోయింది చూసారా, మరి ఆ కుటుంబం గురించి వీళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కనీసం ఒక్కరు సెలబ్రిటీలు అయ్యో ఇలా జరిగిందని ఓదార్చి కానీ, కనీసం వాళ్ళకి ఇంత సాయం చేయడం కానీ, హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని చూడడం కానీ ఏ ఒక్క సెలబ్రిటీలు కూడా చేయలే. కానీ ఈవేళ ఇంత హడావిడి చేస్తున్నాడు. అల్లు అర్జున్కున్న వయసు పాపే అక్కడ కూడా ఉంది, ఆ తల్లికి కూడా ఆ పాప ఉంది. తల్లి లేదని ఆ పాప ఎంత బాధపడుతుందండి. ఏదో ఒక 25 లక్షలు ఇచ్చేసామని చెప్తున్నారు, జీవితం గడిచిపోతుందండి ఆ 25 లక్షలతో. ఆ పిల్లల భవిష్యత్తు ఎంత ఉంది. ఇంకా ఈ రోజు వరకు కూడా ఆ పిల్లాడు పాపం హాస్పిటల్లోనే ఉన్నాడు, ఐసీయూలోనే ఉన్నాడు. బయటకు వచ్చి ఇంత కనీసం కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి ఇంత భోజనం, ఒక ముద్ద అన్నం తిన్నది కూడా ఇంకా లేదు. అలాంటిది వాళ్ళు ఇంకా బాధలోనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ఒక్కరోజు మనిషి కనబడిపోయేసరికి అల్లాడిపోయి హడావిడి చేసి ఇంతమంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంటికి లైన్ కట్టి వెళ్తున్నారు అని అంటుంటే అసలు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడు పేదోడికి ఒక న్యాయం అనేది ఏంటనేది ఇక్కడే కనబడుతుంది. ఏంటో పొద్దున్న అరెస్ట్ అయ్యారన్నారు, సాయంత్రానికి తిరిగి వచ్చారు. అంటే 4 కోట్ల దాకా ఖర్చు పెట్టారని న్యూస్లో వస్తుంది. ఆ ఖర్చు పెట్టిన 4 కోట్లను 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చుంటే నిజంగా వాళ్ళ జీవితంతో ఏ ఇబ్బంది లేకుండా ఆ పిల్లల భవిష్యత్తుకి దేనికన్నా ఉపయోగపడేవి. కానీ ఒక 25 లక్షలు ఇచ్చి చేదులు పేసుకొని ఈవేళ 4 కోట్ల రూపాయలు ఆ బెయిల్కి, పోలీసులకి, లాయర్లకి, వీటికి వాటికి ఇంత ఖర్చు పెట్టారు అని అంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు అంత కోట్లు సంపాదించుకుంటారు, ఈ పేదవాళ్ళకేమో ఏదో ముష్టి పాడేసాం అన్నట్టు పాడేశారు. చూసారా, ఎప్పుడైనా సరే ఫ్యాన్సే, మన ఫ్యాన్స్ వల్లే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. కానీ ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళ గురించి ఏదైనా మనం ఆపదలో ఉన్నాము అని అంటే కనీసం వాళ్ళు రూపాయి ఇవ్వడానికి ఇష్టపడరు. అయ్యో మా వల్లే ఇలా జరిగింది కదా, మనం ఇంత సంపాదించుకుంటున్నాం, పోనీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి ఏంటో మనసులోకి రాదు. వాళ్ళు ఇవ్వాలంటే పెద్ద ఆఫ్టర్లే. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు. నిజంగా చెప్పాలంటే అందరూ డైరెక్టర్లు అందరూ తలో కొంచెం వేసుకున్నా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది అని అనిపించదు. ఆ కుటుంబానికి ఇవ్వచ్చు. కానీ ఒక 25 లక్షలు ఇచ్చారు. ఇంకా పిల్లాడు పాపం అల్లాడుతూ ఉన్నాడు హాస్పిటల్లో ఉండి. అసలు ఏంటో, అసలు ఇక్కడ న్యాయం ఎలా కనిపిస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఇంతమంది సెలబ్రిటీలు ఆ రోజున ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, అలాగే అల్లు అర్జున్ కూడా కనీసం మీడియా ముందరకు వచ్చి అయ్యో ఇలా జరిగింది, నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని చూస్తాను, వెళ్తాను అని ఆ డబ్బులు ప్రకటించడం కానీ ఏదైనా సరే ఆ రోజు వెంటనే చేసుంటే అసలు ఎంతమంది ఇన్ని రకాలు మాట్లాడేవాళ్ళు కాదు. అది కూడా 72 గంటలు గడిచాక రెండో రోజున ఏమో అతను వచ్చి అప్పుడు మాట్లాడారు. కానీ ఎంత బాధ అండి. ఒక్కరోజు కనబడిపోతే మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మీ గురించి అల్లాడిపోతున్నారే. పాపం వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రి కానీ ఆ కుటుంబంలో లేరు. ఆ లోటు తీర్చలేందే. కానీ వాళ్ళకు కొంచెం మాట్లాడి పలకరించి ఒక ధైర్యాన్ని ఇచ్చుంటే అందరూ కూడా ఎంతో బాగుండేది. ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజుకి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లాన్ని చూసిన వాళ్ళు లేరు. ఇక్కడ మాత్రం లైన్ కడుతూ ఉన్నారు. చాలా విచిత్రంగా ఉంది. అంటే డబ్బు ఉంటే ఏదైనా చేయగలమని. సామాన్యులకి కేసులు పెట్టుకొని కేసులు ఇళ్లలో, కుటుంబాల్లో ఉన్న కేసులతోటి సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. కొంతమంది జైల్లో మగ్గిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి బెయిల్ రావడానికి డబ్బులు లేక, ఏదీ లేక ఇంకా అలాగ మగ్గుతూ ఉన్నారు అంతే. ఈ కేసుల వల్ల కూడా పాపం ఎవరికి ఏ న్యాయం జరగక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇటు సమయము పోతుంది, వాళ్ళు కష్టపడి రూపాయి దాచుకున్నవి కూడా ఆ డబ్బు లాయర్లకి ఇచ్చి వాళ్ళకిచ్చి చేసినా కూడా వాళ్ళకి సరిపోక, బెయిల్ రాక కోర్టుల చుట్టూ తిరిగి బాధపడి ఇబ్బందులు పెట్టేవారు ఈ రోజుకి చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లే. కానీ గొప్పోళ్ళకి మాత్రం నిమిషాల మీద ఏదైనా జరిగిపోతాయి. అంటే ఇక్కడ గొప్పోడికి పేదోడికి తేడా ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. నిన్న అరెస్టు అని అనగానే ప్రతి ఒక్కరు మాట్లాడారు. చట్టాల ముందు ఎవరు అతిథులు కారు, గొప్పోళ్ళైనా పేదోళ్ళైనా అందరూ సమానమే, అందరూ ఏదైనా తప్పు చేస్తే అందరూ శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడారు. అప్పుడు అనుకున్నారు జనాలందరూ, అమ్మయ్య కోర్టులు కూడా సామాన్యులకి ఒక నమ్మకం అనేది వచ్చింది కోర్టుల మీద. సామాన్యులకు కూడా మనకు న్యాయం జరుగుతుంది, కోర్టులు ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు తీర్పులు ఇవ్వవు, అందరికీ న్యాయం చేస్తాయి అని ఒక నమ్మకం, ఒక గౌరవం అనేది నిన్న చాలామందిలో అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా.
కానీ సాయంత్రం అయ్యేసరికి బెయిల్ వచ్చింది అని అనగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా అంటే డబ్బు ఉంటే కనుక ఏదైనా చేయొచ్చు అనమాట, డబ్బు లేక ఇలా అయిపోయాం మన పరిస్థితి అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈవేళ ఈ హడావిడి చూస్తూ ఉంటే అబ్బా ఏంటిది ఇది, అసలు ఇంత ఫాస్ట్గా కోర్టులు ఇంత ఫాస్ట్గా తీర్పులు ఇచ్చేస్తాయా అని కూడా ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటి అనేది అది అర్థం కావట్లే. ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 4 కోట్ల పైనే ఖర్చు పెట్టారు ఈ కేసు కోసం బయటకు రావడానికి అనమాడుతున్నారు. కరెక్టే, డబ్బు ఉంది, వాళ్ళకు ఉంది, ఖర్చు పెట్టగలిగారు. కానీ మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏదైనా కూడా ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని అర్థమైంది. నిజంగా గొప్పోళ్ళ ప్రాణాలకే విలువ ఎక్కువ, సామాన్యుల ప్రాణాలకి విలువ లేదు. అందుకే ఎవరు కూడా ఆ రోజు ఆ అమ్మాయి గురించి ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజున మాత్రం ఒక్కరోజు ఊరికే జైల్లో ఉండి వచ్చినందుకు ఇంత హడావిడి చేసేసి ఇంత బాధపడిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుని కాగలించేసుకుని బాధపడిపోతూ ఉన్నారు. పాపం వాళ్ళ కుటుంబం అండి, అసలు ఆ తల్లి లేని పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరికి ఎందుకు జాలని అనిపించట్లేదు, అసలు ఎవరికి ఎందుకు మానవత్వం లేదు? కనీసం ఒక ట్వీట్ కూడా అయ్యో ఇలా జరిగిందే, మా సినిమా వల్ల ఇలాగ అయిందే, అది ఎవరి వల్లన్నా కానీ థియేటర్ వాళ్ళని కాసేపు అంటారు నా తప్పు లేదని ఒకళ్ళు, నా తప్పు లేదని ఒకళ్ళు, ఎవరి మటుకు వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా అక్కడ జరిగిందంటే మానవత్వంతో కూడా కొంచెం సెలబ్రిటీలు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు పాపం పేద కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడితే అది ఎంతో గౌరవంగా ఉండేది. అలాగే వాళ్ళ కుటుంబానికి కొంచెం ఓదార్చిన వాళ్ళు ఉండేది. అలాగే సమాజంలో సొసైటీలో ప్రజలందరికీ కూడా వీళ్ళందరి మీద ఒక గౌరవం ఉండేది. అయ్యో వీళ్ళు కూడా స్పందించారు, అది ఎవరి తప్పు వల్ల జరిగినా పాపం స్పందించారు, కొంచెం కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు, ఆ సానుభూతి చూపించారని ప్రజల్లో కూడా కొంచెం ఇది అనిపించేది. కానీ ఎవ్వరూ ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజున ఇంత హడావిడి చేసేస్తుంటే చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగా అంతే. ఇంకా గొప్పోడు కంటే ఒకటి, పేదోడు అంటే ఒకటి, పేదోడి ప్రాణానికి విలువ లేదు అన్నట్టు పరిస్థితి అర్థమైపోయింది. కానీ ఇప్పటికి కూడా ఏంటో ఇక్కడ 4 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చుంటే ఈ కేసులు ఇవి అవి ఏమి ఉండకపోను కదా. అలాగే చెప్పుకోవడానికి కూడా మీలో ఒక విలువ ఉండేది. సరే జరిగింది, అభిమానులకి ఇలా జరిగింది అనగానే పలానా ఆయన ₹1 కోటి ఇచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు అని ఒక గౌరవం అనేది ఉంది. కానీ ఇలా అనవసరంగా కేసులకి వాటికి ఇంత డబ్బుని వృధా చేస్తున్నారు. కానీ పేదవాడికి పాపం కష్టంలో ఉన్నాడంటే వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేకుండా అయిపోయాయి. కానీ చూసారా ఎలా ఉందో, న్యాయం అనేది ఎలా ఉందో చూసారా? అన్ని నిమిషాల మీద జరిగిపోతాయి, కోట్లుంటే నిమిషాల మీద పనులు జరిగిపోతాయి అన్నమాట. అది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనాలందరిలో కూడా ఇది ఒకటి అర్థమైంది, డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, నిమిషాల మీద పనులు అయిపోతాయి. ఏది తమ్మిని బిమ్మిని చేయొచ్చు, బమ్మిని తమ్మిని చేయొచ్చు అని అంటారు చూసారా? అలాగా ఏదైనా చేసి మొత్తానికి సాధించవచ్చు. కానీ చెప్తున్నారు మేము కుటుంబాన్ని ఆదుకుంటాం, ఇది చేస్తాం అది చేస్తామని, ఈ రోజుకి మేము బాధపడుతున్నాము అని అల్లు అర్జున్ ఏదో చెప్తున్నారు మీడియా ముందర. కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని చూస్తే ఈ రోజుకి చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లాడు పాపం ఎప్పుడు లేచి బయటకు వస్తాడు, ఆ పిల్లలతో ఆడుకుని కొంచెం ఇంత ఫుడ్ తిని ఆ స్కూల్కి ఎప్పుడు వెళ్తాడు, రోజు ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళినట్టు ఎప్పుడు వెళ్తాడు అని అనిపిస్తుంది. ఆ రోజు తొందరగా రావాలనే కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఎవరూ కూడా ఆ పిల్లాడి గురించి మాట్లాడకపోవడమే చాలా బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని అర్థమైపోయింది. పొద్దున్న అరెస్ట్ అవ్వడం, సాయంత్రానికి బయటకు వచ్చేయడం. కానీ ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాళ్ళు కూడా అలాగ కేసులకి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు ఇచ్చుకోలేక న్యాయం కోసం తిరుగుతున్నా కూడా అలాంటి వాళ్ళకి ఎక్కడ న్యాయం అనేది దొరకట్లే. ఏంటో చెప్పడానికి కాసేపు ఇలా అబ్బా గొప్పోళ్ళకి పేదోళ్ళకి కోర్టులు చాలా న్యాయం చేస్తాయి అని అనుకునే లోపులోనే వెంటనే గంటల్లోనే మార్పులు అనేవి జరిగిపోతున్నాయి. అక్కడ అర్థమైపోతుంది ఏంటో పరిస్థితులు ఇలా ఉంటాయా అని అనుకుని ఆనందపడే లోపలనే వెంటనే దాని గురించి తేడా తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ అని పూసేసుకొని మన వల్లే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారన్న విషయం తెలుసుకోండి. ఏదైనా జరిగితే మనల్ని ఎవడూ పట్టించుకోవడని ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోండి. కొంచెం ఈరోజు ఒక ఘటన జరిగినప్పుడు ఇది చూసి ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవాలి. అమ్మో రేపొద్దున ఏదైనా జరిగితే మనల్ని ఎవడో పట్టించుకోడు, వీళ్ళు అందరూ ఒకటే, అందరూ బాగానే ఉంటారు, మనమే అన్యాయం అయిపోతాం అని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఎవరో ఏ ఆపదలు నెత్తిమీదకి తెచ్చుకోకండి, తొందర పడకండి, ఏది హడావిళ్ళు చేయకండి. ఏ ప్రమాదం ఏది జరిగినా మన గురించి ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండరు.
ఇలాంటివి చూసినప్పుడు బాగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళే. కాబట్టి ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.